అస్మద్గురుభ్యో నమః. పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకసారి ఒక శ్రీ వైష్ణవ భక్తురాలు ఒక ఆమె పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చారు. ఆమె సాంప్రదాయం ప్రకారం స్వామికి నమస్కరించి ఎదురుగుండగా నిల్చుంది. అప్పుడు అక్కడ అంత రద్దీగా లేదు. కానీ ఆవిడ కళ్ళల్లో నిరీక్షణ, నమ్మకం, ఆరాటం, ఎప్పుడెప్పుడు స్వామివారిని చూద్దామా, ఎప్పుడెప్పుడు ఆవిడ యొక్క సమస్యను స్వామివారి ముందు పెడదామా అన్న ఆరాటం ఎవరైనా ఇట్టే కనిపెట్టేయచ్చు. ఆమె సంసారం సమస్యల సుడిగుండ వలన ఉంది. కుటుంబం మొత్తం రోగాలతో అల్లల్లాడిపోతుంది. ఒక కూతురికి పెళ్ళయింది. 8 ఏళ్ళయింది, పిల్లలు లేరు. మరో అమ్మాయి పెళ్ళిడికి వచ్చేసింది. పెళ్ళిడు దాటిపోతోందైనా పెళ్లి కావడం లేదు. చదువుపై శ్రద్ధ పెట్టలేదు కొడుకు. ఆర్థిక సమస్యలు, ఇలా ఎన్నో. ఆమె వీటికి పరిహారం కోసమే ఎవరో ఒక కేరళలోని ఒక జ్యోతిష్కుల్ని సంప్రదిస్తే ఆయన ఏమన్నారంటే, పితృదేవతలను నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ దుష్ఫలితాలన్నీ ఉన్నాయి అని చెప్పారు. ఈవిడ మరి పితృదేవతలకి ఏం చేయాలి, రెమెడీ పరిహారం ఏంటి అంటే, పితృదేవతలకి కర్మలు సరిగ్గా చేయలేకపోవడం వల్ల ఆమెని రామేశ్వరం వెళ్ళి ఆ కార్యాలు చేయమని చెప్పారు. మరి తనేమో శ్రీ వైష్ణవ సంప్రదాయానికి చెందినందువల్ల రామేశ్వర యాత్ర, అక్కడ చేసే ప్రాయశ్చిత్త కర్మలు వాళ్ళు చేయకూడదుట. అందుకని చెప్పి అవి నిషిద్ధం. వీళ్ళు అందుచేత ఈవిడికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. అవి చేయకపోతే ఇంట్లో సమస్యలు తీరవు. నా సాంప్రదాయాన్ని ధిక్కరించలేను, అలా అని నా సమస్యలకు పరిష్కారం తెలిసి చేయకుండా ఉండలేను. నా సమస్యలు ఎలా తొలగిపోతాయి? తొలగిపోవాలి కదా పెరియవా, నాకు మీరే దారి చూపాలి అంటూ మహాస్వామి వారి దగ్గర ప్రాధేయపడ్డారు ఆ వైష్ణవ భక్తురాలు. మీరు తెంగలై తెగకు చెందినవారా అని అడిగారు స్వామివారు. శ్రీ వైష్ణవుల్లో వడగలై, తెంగలై అని చెప్పి 2 తెగలు ఉంటాయన్నమాట. వెంటనే అవును పెరియవా అంది ఆమె. ఉప్పు నీళ్లు, గోమయం కలిపిన నీరు, జటల నుండి జారిన నీరు మీ సాంప్రదాయానికి వర్జనీయాలి కదా, అంటే విడిచిపెట్టవలసినవి కదా అంటారు మహాస్వామివారు. అవును పెరియవా, ఉప్పు నీరు, పేడ నీళ్లు, జటల నీరు మా అమ్మగారు పరిగణించేవారు కాదు, అవి వాటిని దూరంగానే ఉంచేవారు అని చెప్పారు. అవునవును, సరిగ్గా ఇదే. రామేశ్వరంలో సముద్ర స్నానం ఉప్పు నీరు, పంచగవ్య ప్రాసనం పేడ నీరు, గంగా స్నానం పరమశివుని జటల నుండి వచ్చిన నీరు. మీ సాంప్రదాయం అనుమతించకపోతే మీరు రామేశ్వరం వెళ్ళనవసరం లేదు. రామేశ్వరం వెళ్లకుండా కూడా మీరు చేసుకోవచ్చు. ఎలా అంటే, ప్రతిరోజు ఉదయం మీరు శాస్త్ర ప్రకారం శాలిగ్రామ పూజ చేస్తారు కదా మీ ఇంట్లో, అలా మీరు శాలిగ్రామ పూజ చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించండి. ఏకాదశి రోజు ఉపవాసం ఉండండి. పళ్ళు, పాలు, ఉడికించిన దుంపలు తీసుకోవచ్చు. ఆ రోజు మీ భర్త 12 పుండ్రాలను ధరించి పూజ చేసుకోమని చెప్పండి. మరుసటి రోజు ద్వాదశి నాడు తెల్లవారుజామునే పూజ ముగించి తులసి తీర్థం ప్రసాదం స్వీకరించి పారణ చెయ్యండి. ద్వాదశి పారణ చెయ్యండి. ప్రతిరోజు ఒక ఆవుకి చేతి నిండుగా కావలసినంత ఆహారం పెట్టండి, ఎంతో గ్రాసం పెట్టండి మీ చేతి నిండుగా. ఇవన్నీ చేస్తే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పారు మహాస్వామివారు. మహాస్వామివారు ఇలా ఒక్కొక్క మాట చెప్తూ ఉంటే ఆమె పెదవులు అదిరిపోయాయి. బయటకు రాని నీళ్ల వల్ల కళ్ళు మెరిసిపోయి, అంటే ఆనందంతో అనమాట. అంటే రామేశ్వరం వెళ్లకుండానే ఆ పరిహారం ఏదో ఇక్కడే చేసేసేలాగా మహాస్వామివారు చాలా వాళ్ళ సాంప్రదాయానికి భంగం కాకుండా చాలా చక్కటి పరిహారం చెప్పారు మహాస్వామివారు. కళ్ళంట నీళ్లు వచ్చేసాయి. ఇది నాకు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఆజ్ఞాపించినట్టుగా భావిస్తాను ప్రియవా. రామేశ్వరం వెళ్ళమంటారేమో అని నేను చాలా కలవరపడ్డాను. మహాస్వామివారి మనస్సు స్ఫటికం వల్లే స్వచ్ఛమైనది. ఎవరి మనస్సు నొప్పించకుండానే వాళ్ళకు అనువైన మార్గాన్ని చూపిస్తారు. అలా మీరు నాకు ఒక మంచి మార్గాన్ని చూపారు అని అంది ఆ వైష్ణవ భక్తురాలు. ప్రసాదం తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ ముఖం చాలా ప్రశాంతంగా, నిర్మలంగా, స్ఫటికంలా మెరిసిపోతూ ఉందన్నమాట. వైష్ణవులలో తెంగలై, వడగలై అని చెప్పి 2 తెగలు ఉంటాయి. వడగలై సాంప్రదాయాన్ని ప్రారంభించిన వారు వేదాంత తీసుకులు. యు ఆకారంలో నామం పెట్టుకుంటే వడగలై అంటారు. వై షేపులో నామం పెట్టుకుంటే తెంగలై అంటారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖనాభవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.